ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ వీడియోలో మనం చూస్తున్నది, ఇప్పుడే కన్న తన బిడ్డను మరి ఉన్న పలంగా ఈ క్రూర జంతువు తినేయటానికి ప్రయత్నం చేస్తే, అయితే తన ప్రాణం పెట్టుటకైనా సిద్ధమైంది ఈ తల్లి. అంటే క్రూరముగాలు ఇప్పుడు చుట్టుముట్టాయి. అయితే తన బిడ్డ కొరకు ఏ మాత్రమును తన బిడ్డను అవి తాకనీయకుండా తన ప్రాణం పెట్టటానికే సిద్ధమైంది మనం చూస్తున్న ఈ వీడియోలో. వాక్యం ఏమని సెలవిస్తుందంటే 22వ కీర్తన 10వ వచనంలో, గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఈ లోకంలో శరీరపరంగా తల్లి కొంతకాలం మనతో ఉంటుంది. అంటే అది 40-50 సంవత్సరాలు కావచ్చు. మన దేహాలకు ఏమాత్రం హాని కలిగించటానికి ఏవి చూసినా తల్లి మనసు తాళలేదు. అంటే తల్లి తన ప్రాణం పెట్టికైనా సిద్ధమవుతుందని ఈ వీడియో ద్వారా మనం చూస్తున్నాం. మన తల్లులు కూడా మనకు ఇలాగే ప్రేమించాయి. మనకు ఏమైనా అయితే వారి మనసు ఎంతో విలవిలలాడిపోతుంది. అయితే ఆ బిడ్డ అప్పుడే ఇంకా పుట్టింది కనుక దానికి ఏమీ తెలియదు. అయితే తన తల్లి యొక్క ప్రాణము ఎప్పుడైతే అవి ప్రాణము తీసేశాయో, ఇంకా చుట్టుముట్టి తన మాంసం తినటం ఆరంభించాయో, అయితే ఆ పుట్టిన బిడ్డ అటు ఇటు తిరుగుతుంది. దానికి ఏమీ తెలీదు, నా తల్లి ఎటుపోయింది అనేది ఆలోచనలో ఉంది. అయితే చాలా సమయాలలో మన నుంచి మన తల్లి తండ్రి అలా ఒకవేళ దూరమైనప్పుడు చిన్న వయసులో చాలా దిగులు పడుతూ ఉంటాం. ఈవెన్ వేరే స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో హాస్టల్లో చేరుస్తున్నారు. హోమ్ సిక్ అయ్యి చాలామంది వెనక్కి వస్తూ ఉంటాం. అయితే ఒక్కసారిగా తల్లి కానీ తండ్రి లేక మన పేరెంట్స్ మన నుంచి దూరం అయితే దుష్టుడు ఇదిగో ఈ పసికందువుని ఎలాగా చుట్టుముట్టి తన దేహానికి గాయపరుస్తున్నాయో, మన మనసును అనేక శోధనలు, అనేక వేదనలు, అనేక బాధలు చుట్టుముట్టి నెమ్మది లేకుండా, నిలకడ లేకుండా, ఓర్పు లేకుండా, సహనము లేకుండా, మనకు స్థిమితము లేకుండా, నిజముగా సమాధానము లేని జీవితం, నెమ్మది లేని జీవితం, కొట్టుమిట్టులాడే స్థితిలో ఉన్నట్టు మన ఎదుట చాలా మంది పిల్లలను మనము చూస్తూ ఉంటాం. చుట్టూ చూసేవారు అయ్యో తల్లి లేదే, తండ్రి లేరే, పేరెంట్స్ లేరనే మాట చెబుతూ ఉంటారు, కానీ సహాయానికి దూరంగా ఉంటారు. అయితే నీకు నాకు మనకు మన అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మరవడు. ఆయన ఎందుకంటే ఈ తల్లి ఎలాగా ప్రాణం పెట్టిందో అలాగా మన కొరకు, సకల మానవాళి కొరకు ప్రియ ప్రభు మన పాపాల నిమిత్తం కలవరి శిలువలో తన బిడ్డ కొరకు ఈ తల్లి ఎలాగా ప్రాణం పెట్టేసిందో, మన అందరి కొరకు యేసు క్రీస్తుల వారు కలవరి శిలువలో మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం తానే శిలువ యాగము చేసి మన కొరకు తన ప్రాణమును పెట్టేశాడు. పాపం ఎరుగని ఆ పుణ్యమూర్తి, ఆ ప్రియ ప్రభు మనందరి కొరకు తన ప్రాణమును పెట్టి మనకు శాశ్వతమైన పరలోకంలో ఉండు నిమిత్తం, ఇదిగో ఈ యొక్క లేత ఇప్పుడే పుట్టిన దూడ ఎలాగా హింసకు గురి అయిందో, వేదనకు గురి అయిందో, సాతాను పలుమార్లు మనకు వేధిస్తూ, శోధిస్తూ, బాధ పెడుతూ ఈ లోకంలో శరీరానికి అలాగే మన మనసుకు ఎన్నో వేదన పెట్టేస్తుంది తన వైపు రావాలని. అయితే ప్రభును స్థిరముగా మన మనసు పెట్టినట్లయితే, ప్రభు వైపు మన మనోదృష్టి మళ్ళినట్లయితే, ఈ యొక్క శోధన నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి విముక్తి కలుగ చేసి మనకు దేవుడు శాశ్వతమైన పరలోకంలో యుగాయుగములు మరణం లేని ఆ చోటికి పరమప్రభు ఇచ్చు నిమిత్తమే ఈ లోకములో యేసు ప్రభుల వారు వచ్చి మన కొరకు తన పంచప్రాణం పెట్టి శాశ్వతమైన పరలోకానికి నీవు, నేను, మనమందరము సకల మానవాళికి శాశ్వతమైన ఆ యొక్క మరణం లేని చోటుకు మనముంచుటకు ఆ ప్రియ ప్రభు తన పంచ ప్రాణములను కలవరి శిలువలో మన కొరకు సంపూర్ణముగా తనకు తానే మన కొరకు బలియాగం అయిపోయాడు. అట్టి ప్రభును మదిలో, హృదిలో, మన మనసులో
ఆయనకు స్థానం ఇచ్చినట్టయితే మన మనసునే కోరాడు అతను. మన యొక్క ఆత్మను మాత్రమే శాశ్వతంగా జీవించటానికి మనం కోరినట్లయితే ప్రభు యొక్క నామస్మరణ చేసిన వారికి శాశ్వతమైన పరలోకం ఇచ్చి యుగాయుగములు జీవించటానికి కృప చూపిస్తాడు. ఎంత వేదన, ఎంత బాధ భరిస్తున్నది ఆ పసి యొక్క ప్రాణము. కనుక ఈ లోకములు కూడా ఇదే వేదన, ఇదే బాధ మనకు ఇప్పుడు ఆయా సమయంలో కనిపిస్తుంది. కానీ ప్రభునందు ఉన్నవారికి ఆత్మపరంగా ఏ బాధ, ఏ చింత, ఏ వేదన ఏమీ ఉండదు. ప్రభువే నిరంతరం రక్షకుడుగా ఉంటాడు.